హాయ్! హలో! నమస్తే అండి అందరికీ. సో, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నేను ఇవాల్టి నా వీడియో ఏంటంటే, రీసెంట్‌గా మా స్కూల్ నుంచి జెడ్పీహెచ్ఎస్ షేర్లింగంపల్లి పిల్లలని మేము ఆహ్, నానక్రామ్‌గూడలో ఉన్న అమెజాన్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి తీసుకెళ్ళాము. అంటే వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారన్నట్టు పిల్లలని తీసుకొని రమ్మని. చెప్పారు. సో, మేము ఎవ్రీ క్లాస్ నుంచి ఒక 4 స్టూడెంట్స్‌ని తీసుకొని టోటల్‌గా ఓవరాల్‌గా 51 స్టూడెంట్స్‌నైతే మేము అమెజాన్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి తీసుకెళ్ళాము. అయితే వాళ్ళే స్నాక్స్ ప్లస్ బస్ అనేది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అరౌండ్ 1:30 ఆ టైంలో స్కూల్‌కి బస్ పంపించారు. ఇక మేము అక్కడి నుంచి 2:00 స్టార్ట్ అయిపోయి 2:30 వరకి మేము అమెజాన్ సాఫ్ట్‌వేర్ కంపెనీకైతే రీచ్ అయ్యాము. ఇక అమెజాన్ కంపెనీ గురించి చెప్పాలంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆఫీస్ క్యాంపస్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ నానక్రామ్‌గూడ, హైదరాబాద్. మా పిల్లలకి ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అసలు ఆ ఆఫీస్‌కి వెళ్ళడం అనేది దే ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. చాలా ఎక్సైటెడ్‌గా అందరం కూడా ఫీల్ అయ్యాము. అలా పిల్లలని తీసుకొని నేను మై సెల్ఫ్ శ్వేత, ఇంకా సంధ్యారాణి మేడం, ఇంకా మా ఇన్‌చార్జ్ హెడ్ మాస్టర్ సార్ అయిన శ్రీ బలవంత్ రెడ్డి సార్ గారు ముగ్గురం కలిసి ఆ పిల్లలని తీసుకొని అమెజాన్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి అయితే వెళ్ళాము. అయితే దే ఆర్ వెరీ హాస్పిటలైజ్డ్. యాక్చువల్‌గా బిఫోర్ వెళ్ళడానికి ముందే దే గేవ్ ద స్నాక్స్. ఇన్ ద స్నాక్స్ ఒక్కొక్క బాక్స్‌లో 2 శాండ్‌విచెస్, 1 చిప్స్ ప్యాకెట్, 1 మజా ప్యాకెట్, అలా ఒక 3, 4 ఐటెమ్స్, ఒక 2 చాక్లెట్స్ పెట్టేసి స్నాక్స్‌ని బిఫోరే స్కూల్లోనే ఇవ్వమన్నారు. ఇక స్కూల్లోనే ఇచ్చిన తర్వాత పిల్లలు బస్‌లో ఎక్కేసి బస్‌లోనే స్నాక్స్ తినేసి అక్కడికి రీచ్ అయినాము. అటు వెళ్ళిన తర్వాత ఆఫీస్‌ని చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయాము. నేను కూడా ఫస్ట్ టైమే సాఫ్ట్‌వేర్ కంపెనీకి వెళ్ళడము. అయితే పిల్లలు దే ఆర్ ఫీలింగ్ వెరీ గ్లాడ్ దట్ మేము ఈ ఏజ్‌లోనే మేము ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వచ్చామా అన్నట్టు దే ఆర్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఇక మేము అలా లోనికి వెళ్ళేసి అక్కడే కొన్ని పిక్స్ తీసుకున్నాము. అలా లోనికి వెళ్ళిన తర్వాత దే ప్రొవైడెడ్ ఐడీ కార్డ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ చైల్డ్ అండ్ ఈవెన్ ద స్టాఫ్ ఆల్సో. ఇక ఐడీ కార్డ్స్ అన్నీ తీసుకొని ఇంకా మాకి ఒక్కొక్క 6 మెంబర్స్‌కి ఒక వాలంటీర్ ఉన్నారన్నట్టు. ఒక్కొక్క 6 మెంబర్స్‌కి ఒక్క వాలంటీర్స్ మమ్మల్ని అలా అమెజాన్ ఆఫీస్‌లోనికి ఎంట్రీ చేయించారు. అలా ఎంట్రీస్ అవ్వగానే పిల్లలైతే మేడం ఎంత నీట్‌గా ఉంది కదా ఆఫీసు చూడండి అని అన్నారు. అయితే మేము అన్నామన్నట్టు ఇక్కడ చూడండి థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ ఇక్కడ వర్క్ చేస్తారు. బట్ అక్కడ నాయిస్ మాత్రం ఏ మాత్రం కూడా లేదు చూసారా? ఎంత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఎంత నీట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నారు. సో, యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పి వాళ్ళకి కొంచెం పుషప్స్ అయితే ఇచ్చాము. ఇంకా అలాగే వాళ్ళు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంటే నేను వాళ్ళతో ఇంగ్లీష్‌లో కన్వర్సేషన్ చేశానని మా స్టూడెంట్స్ అయితే, టీచర్ మీరెంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అసలు చాలా బాగా మాట్లాడారు అంటే నేను వాళ్ళతో అదే చెప్పాను. చిల్డ్రన్ మీరు కూడా ఈ రకంగా ఇంగ్లీష్ మాట్లాడితే ఫ్యూచర్‌లో కమ్యూనికేషన్ అనేది మనకి అవసరము. కాబట్టి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది కంపల్సరీగా రావాలి. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేది మనకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. అలాంటప్పుడు మీరు ఇలాంటి కంపెనీలో కూడా చేస్తారు అని వి మోటివేటెడ్ దెమ్ కొద్దిసేపు. ఇంకా దే ఫెల్ట్ హ్యాపీ. ఆ తర్వాత పిల్లలందరినీ ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్‌కి అయితే తీసుకెళ్లారు. ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఓ పెద్ద హాల్ ఉంది. అది ఇట్స్ లైక్ డైనింగ్ హాల్ లాగా ఉంది. చాలా పొడవుగా ఉంది. ఒకవైపు వచ్చేసి కాఫెటేరియా ఉంది. ఇంకో వైపున స్టేజ్, ఆడిటోరియం కూడా ఉంది. ఇక అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ మోర్ ఓవర్ 15,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ వేరియస్ ఫంక్షన్స్ ఏంటంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్, గ్లోబల్ ఆపరేషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అంతేకాకుండా ఎక్స్పాన్సివ్ ఏరియా వచ్చేసి 9.5 ఎకర్స్ ఆఫ్ కంపెనీ. ఇక్కడ దాన్ని ఇనాగరేట్ చేసింది మాత్రం 2019 ఆగస్ట్‌లో ఇనాగరేట్ చేశారు. ఇంకా అంతేకాకుండా అక్కడ గ్రీనరీ కూడా అసలు మోస్ట్‌లీ 300 ట్రీస్ ఉన్నట్టు ఉన్నాయి. 300 కంటే ఎక్కువే ఉండొచ్చు.
అలా అనిపించింది. ఇక ఆ రకంగా పైకి 5th ఫ్లోర్‌కి తీసుకెళ్లారు. 5th ఫ్లోర్‌లో ఒక పెద్ద హాల్‌లో కూర్చోపెట్టేసి పిల్లల్ని అందరిని కూడా హాల్‌కి తీసుకెళ్ళినాక 4 మెంబర్స్‌కి 2 వాలంటీర్స్‌గా వాళ్ళు డివైడ్ అయిపోయి పిల్లలని ఒక్కొక్క టేబుల్ పైన కూర్చొని వాళ్ళకి మంచిగా ఒక టాపిక్ గురించి ఇచ్చారు. అయితే ఒక యాక్టివిటీ. ఆ యాక్టివిటీ ఏంటంటే విజన్ బోర్డ్ గురించి ఇచ్చారు. విజన్ బోర్డ్ అనగానే డోంట్ నో, ఫస్ట్ వాళ్ళకి అర్థం కాలేదు. కానీ విజన్ బోర్డ్ గురించి క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్డ్ దెమ్. చాలా బాగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. అలా మా పిల్లలు విజన్ బోర్డ్‌ని చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళ వాలంటీర్స్ అయితే, "అబ్బా! మీరు గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ అయ్యుండి ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా?" అని పిల్లల్ని చాలా మెచ్చుకున్నారు. దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలా ఆ రకంగా వాళ్ళంతా విజన్ బోర్డ్‌ని కంప్లీట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఫైనల్లీ దిస్ ఈస్ ద పిక్ ఆఫ్ ద డే. సో, ఆ వాలంటీర్స్‌తో పాటు మేము, ఇంకా మా స్టూడెంట్స్ అందరూ కూడా అలా ఒక పిక్ తీసుకున్నాము. ఇంక తర్వాత బయటికి ఐడీ కార్డ్స్ అన్నీ కూడా ఇచ్చేసి 6:00 ఆ టైంలో అగైన్ వి కేమ్ ఔట్ సైడ్ ద అమెజాన్ ఆఫీస్. ఇక బయటికి కూడా రాగానే అక్కడ అమెజాన్ బోర్డ్ దగ్గర ఒక పిక్ తీసుకుందామని అలా ఒక పిక్‌నైతే తీసుకున్నాము. బట్ పిల్లలకి మాత్రం చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది. దే ఎంజాయ్డ్ ఎ లాట్ ఫ్రెండ్స్. అసలు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళ చార్ట్స్ చేసేటప్పుడు దే కటెడ్ ద పిక్చర్స్ ఫ్రమ్ ద మ్యాగజైన్స్. వాళ్ళకి ఐఏఎస్ కావాలనుందా, పోలీస్ కావాలనుందా, డాక్టర్ కావాలనున్నా కొన్ని చార్ట్స్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఒక చార్ట్ పైన వాళ్ళకి వాళ్ళ గోల్ గురించి దేర్ స్టిక్కర్స్ ఆన్ ద చార్ట్స్. ఆ రకంగా దే ఎంజాయ్డ్ అండ్ ఆల్సో ఫైనల్లీ దే గేవ్ బిస్కెట్స్ సమ్ రిఫ్రెష్మెంట్ టు దెమ్. ఇంకా ఆ చార్ట్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు రిటర్న్ వచ్చేసారు. పిల్లలందరూ కూడా బయటికి వచ్చేసి అగైన్ దే ప్రొవైడెడ్ ద బస్ టు ద స్కూల్. ఇక మేము ఆ రకంగా బయటికి వచ్చేసి పిల్లల్ని బస్సులో కూర్చోపెట్టేసి రిటర్న్‌లో ఇంటికి వచ్చేసరికి మోస్ట్లీ స్కూల్‌కి వచ్చేసరికి మాకు 7:30 అయింది. కాకపోతే అక్కడ వర్షం కూడా పడుతుంది. ఇంకా ట్రాఫిక్ ఫుల్ అవ్వడంతో 7:30కి మేము స్కూల్‌కి రీచ్ అయిపోయాము. ఇక 7:30కి స్కూల్‌కి రీచ్ అయ్యి ఇక వెళ్తూనే బస్‌లో నేను పిల్లల్ని అడిగాను, హౌ ఈస్ ద ఎక్స్‌పీరియన్స్, 2 డేస్ ఎక్స్‌పీరియన్స్ అని అడిగితే, వావ్ టీచర్ వి ఫెల్ట్ వెరీ హ్యాపీ అని అన్నారు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా మీరు ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని కూడా అన్నారట. అలా ఆ మాటలతో అయితే నేను యాజ్ ఏ ఇంగ్లీష్ టీచర్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అనిపించింది. ఇక ఫైనల్లీ 7:30కి పిల్లలందరినీ డిస్పర్స్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.